మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. సో మనమైతే ఇప్పుడు మదనపల్లిలో ఉన్నాం. మదనపల్లిలో ఈ మధ్య కాలంలో తిల్లానా 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 అనే పేరు చాలా మారుమోగిపోతుంది. అది అసలు ఏంటి తిల్లానా? ఆ యొక్క తిల్లానా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో మనం ఆ తిల్లానా మెంబర్స్ అయితే ఇక్కడే ఉన్నారు. మనం వాళ్ళ మాటల్లోనే అడుగుదాం, పదండి. నమస్తే అన్న. మీ పేరు? వెంకటేష్. వెంకటేష్. సో ఎవరండి మీది? మదనపల్లి. మదనపల్లి. ఓకే. ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో తిల్లానా అనే పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఏంటి ఆ తిల్లానా అంటే ఏంటి? తిల్లానా ది మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్. అంటే ప్రతి ఆర్టిస్ట్ కానీ పిల్లలకు కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టుకోవడానికి మేము అరేంజ్ చేస్తున్న ఒక వేదికనే ఈ తిల్లానా అంట. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఎంతో దిగ్విజయంగా ఘనంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరి పిల్లలకి వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏదైనా కావచ్చు, డాన్స్, సింగింగ్, పెయింటింగ్, మెహందీ, ఫోటోగ్రఫీ, రంగోలీ, ఇలా డిఫరెంట్ కాంపిటీషన్స్ ని కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట తీయడానికి మేము అరేంజ్ చేసిన ఈ తిల్లానా ప్రోగ్రామ్ గత 3 సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. చాలా కష్టపడి ఒక 1 మంత్ నుంచి గ్రౌండ్ వర్క్ అంతా చేసి మళ్ళీ ప్రోగ్రామ్ రోజు చాలా మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 దాకా కష్టపడి ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలి, ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచి ఆనందంగా పంపించాలి. వాళ్ళ టాలెంట్స్ ప్రదర్శించిన వెంటనే వాళ్ళకు ఒక అప్రిషియేషన్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇచ్చి వచ్చిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్, మెడల్ కూడా ప్రొవైడ్ చేసి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ ని నడుపుతున్నాం. సో అంటే ఓకే, ఇప్పుడు దీన్ని చేయడం వల్ల మీకేంటి లాభం? మాకు కళ బతుకుతుంది. కళ అనేది మదనపల్లిలో ఇంత మంచి కళాకారులు ఉన్నారా, పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందా అని బయట ప్రపంచానికి తెలియజేయాలి. అది ఒక్కటి మాకు చాలండి. మేము మా ఉద్దేశం కళను బ్రతికించాలి. ఇదే మా మెయిన్ మోటో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు అల్తాఫ్ అండి. అల్తాఫ్. ఓకే, మీది ఎక్కడండి? నేటివ్ అండి మాది. 30 years ఇండస్ట్రీ మదనపల్లి. అవునండి. ఓకే, సూపర్. సో ఈ తిల్లానా కాంపిటీషన్ గురించి ఇక మోటో ఏంటి, ఉద్దేశం చెప్పండి. చెప్పే ముందు ఒక చిన్న పాట పాడతానండి, వినండి. తిల్లానా దీంతనా మోగిందిరో, వినరా? అవును. అలా ఈ తిల్లానా కూడా మనం స్టార్ట్ చేసేది ప్రతి ఒక్క పార్టిసిపెంట్ బాగా మోగుతుంది. ఏం మోగుతుందో తెలుసా? డాన్స్ ఉంటది, సింగింగ్ ఉంటది, రంగోలి ఉంటది, మెహందీ ఉంటది, ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి. మధ్యలో మన యాంకర్స్ ఎంటర్టైన్మెంట్ కూడా పీవచ్చంగా ఉంటది. కుదిరితే పేరెంట్స్ దగ్గర కూడా పార్టిసిపేట్ చేపిస్తాం. అది తిల్లానా ఫెస్ట్ అంటే మన దగ్గర. అవునండి. తిల్లానాలో ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఏం ఉద్దేశం ఏంటి? దీని కళని ప్రోత్సహించడం అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము, పిల్లలు చాలా మందికి పేరెంట్స్ ఏం చేస్తారంటే చదువు 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 అని పుష్ చేస్తుంటారు. కానీ చాలా మంది పిల్లలకి వేరే టాలెంట్ ఉంటుంది, గుర్తించాము. అది ఎప్పుడు గుర్తిస్తారు పేరెంట్స్ తెలుసా? ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చూసి, అర్రే మా పిల్లడు బాగా డైలాగ్ చెప్పాడే, అర్రే మా పాప పాడిందే, అర్రే మా స్టెప్ బాగేసాడే, ఇలా చెప్పుకుంటూ పోతారు. అంతేగాని వాళ్ళలో ఉన్న టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఒక వేదికని ఇవ్వాలి. అది పేరెంట్స్ ఇవ్వలేరు. వాళ్ళు ఇవ్వాలన్నా కూడా ఇంట్లో వేదిక ఉండదు. కానీ మనం 100 మంది ముందర పార్టిసిపేట్ చేయడానికే ఈ తెలంగాణ ఫెస్ట్ ని పెడుతున్నాం. అది వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క టాలెంట్ ని చూపించుకుంటారు. సో వాళ్ళు జస్ట్ ఒక్కసారి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఫ్యూచర్ లో స్టేజ్ ఫియరే ఉండదండి. ఇది ఒక ప్లస్ అవుతుంది పిల్లలకి. నా పేరు శ్రీనాథ్ అండి. మేము తిల్లానా ద మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మామూలుగా మనము స్టేజ్ ఆర్టిస్టులను చూస్తూ ఉంటాము. అక్కడ ఒక 4 చప్పట్లు కొట్టి ఒక 10-20 వచ్చేస్తే అంతటితో ఆ కళని మనము వదిలేస్తూ ఉంటాం. చాలామంది ప్రజెంట్ జనరేషన్లో కళ అంటే నాటకాలు వేసేవాళ్ళలాగా చాలా చిన్న చూపు చూస్తున్నారు. అక్కడి నుంచినే మా ఆలోచన అనేది మొదలైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. సో కళాకారులు, నాట్య కళాకారులు కానీ, సో ఆర్ట్ కళాకారులు కానీ, సో ఎంతోమంది సంగీత కళాకారులు కానీ. మనం అదే సినీ ఇండస్ట్రీలో చూస్తే ఆ కోట్లు సంపాదించే మనీ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకే ఒక కళ నుండే వస్తుంది. ఆ కళనే మనము ఎంకరేజ్ చేయాలని, ఆ కళనికి పుట్టినిల్లుగా మన ఆంధ్రప్రదేశ్లో, మన చిత్తూరు జిల్లాలో కళలకి నిలయమైన మన బెసెంట్ స్థాపించిన బిటి కళాశాల స్థానమైంది. అక్కడి నుంచి మేము ఒక చిన్న మొక్కల్లాగా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్ తిల్లానా ద్వారా ఒక కళని ఒక చిన్న మొక్కల నుంచి స్టార్ట్ చేసి ఒక మహావృక్షంగా పెంపొందించాలనేదే మా తిల్లానా సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశము. సో అందుకనే మేమందరము నడుము కట్టుకొని మా సాయి శక్తులా ప్రయత్నిస్తున్నాము. దీనికి మీరందరూ విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, బట్ దాని వెనకాల
మీ పిల్లలు పొందే ఆనందాన్ని మీరు ఎంత డబ్బు ఇచ్చినా కానీ వెలకట్టలేరు. సో కాబట్టి మీరు సహృదయంతో విద్యార్థులకు చెప్పండి, అలాగే మీ రిమైనింగ్ ఎవరైతే మీ రూపరు పక్కన ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి ఈ తిలానా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయించి విజయవంతం చేయవలసిందిగా మా తిలానా తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ధన్యవాదాలండి. అండి నమస్తే. నమస్తే, దిలీప్ కుమార్. చెప్పండి, ఈ తిల్లానా గురించి మీరేమన్నా 2 మాటలు చెప్పండి. తిల్లానా ద మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్. ఈ ఈవెంట్ ని మేము గత 3 సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం. దానికి ముఖ్య కారణం ఏంటంటే మాలో ఉన్నటువంటి ప్రతి కళాకారుడు తను చూపించుకోవాలి, మా ప్రతిభను ఒక స్టేజ్ 10 మందిలో చూపించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి ఆర్ట్ని ఇంకా చిల్డ్రన్స్ కానివ్వండి, మేబీ ద కాలేజ్ పీపుల్, అలాంటి వాళ్ళందరికీ ఈ మదనపల్లి, చిత్తూరు డిస్టిక్ నుంచి, తిరుపతి నుంచి, ఇట్లా ములబాగల మన డిస్టిక్ లెవెల్లో ఆల్మోస్ట్ 4 డిస్టిక్స్ అందరూ వచ్చి ఇక్కడ మనతో పార్టిసిపేట్ చేసి ఈ ఈవెంట్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మనము ఒక మంచి ప్లాట్ఫామ్ని, ఇక్కడ వేదికను కల్పిస్తున్నాము. వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ఇక్కడ వచ్చి నిరూపించుకొని ఇక్కడి నుంచి ఏదైనా కూడా ఒక మొక్కై వంగనిదే మానే వంగన అంటున్నారు. అంటే ఏంటంటే ఒక మనిషికి చిన్నప్పుడే ఆ విత్తనం, ఆ సీడ్ అక్కడ ఎదుగుదల, అక్కడి నుంచి వాళ్ళు కూడా ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. సో అలాంటి ప్లాట్ఫామ్ను మనం కరెక్ట్గా ఇక్కడ ఇస్తున్నాము. దాన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకొని వాళ్ళ టాలెంట్ని ఇక్కడ నిరూపించుకొని, సో మాకు ఒక ఉత్సాహంగా మేము ఉత్సాహం చేస్తాము. సో అలాంటి ఒక మంచి కార్యక్రమం అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, ఈ తిల్లానా ద మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్ యొక్క కల్చరల్ కాంపిటీషన్ని విజయవంతం చేయాలని మరీ మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సమాచారం ఇచ్చినటువంటి ఆ ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మీ యొక్క కావాల్సిన సమాచారాన్ని వాళ్ళు ఇస్తారు. అదేవిధంగా 12 తేదీలోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుకున్నారు. అదేవిధంగా 15 తేదీ 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. మా సుమన్ టీవీ తరపున ఎవరన్నా డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క కాంపిటీషన్ ని విజయవంతం చేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. అనగారు ఇంకేమన్నా మీకు చెప్పే ఏమన్నా ఉందా? Yes. Get ready for Tilana, the Mega Fest of Talent. Yes.